భూమి మా హక్కు, మా కుటుంబ కష్టార్జిత ఆస్తి. న్యాయం మా అస్త్రం, నమ్మకం మా కవచం. నిజం కోసం నడిచే దారి ముళ్లతో నిండిన మైలురాళ్ళు, కానీ వెనక్కి తిరగం, సత్యమే మా గమ్యం. వందల పిటిషన్ల ప్రయాణం సహన పరీక్షగా మారింది. అధికారుల మౌనం వెనక వ్యవస్థ లోపాల గాథ దాగింది. మా భూముల చరిత్ర ఉప్పునుంధల గుండ్లపల్లి డిండి మండలల్లో మా కుటుంబ హక్కు తరతరాలుగా నిలిచింది. వేముల బలరాం గారి ఆస్తి వసూల్ బాకీ సెత్వార్ రికార్డుల్లో స్పష్టంగా ఉంది. ఖస్రా పహానీలు మా హక్కును రాతల్లో చెక్కాయి. కానీ రెవెన్యూ కార్యాలయం గడప దగ్గర ప్రతిరోజు కొత్త సమాధానం. హామీ మాత్రం పాతదే, అమలు మాత్రం దూరం. తప్పుడు ఎండోర్స్మెంట్ ఇచ్చి నిజాన్ని పక్కన పెట్టి రికార్డులను మార్చడం, సమస్యలు సృష్టించడం అధికారులకు అలవాటైంది. తహసీల్దార్లు మారిన పరిస్థితి మారలేదు. ఆర్డీఓలు చూసిన అవగాహన లేక ఫలితం శూన్యం. జిల్లా కలెక్టర్ల చేతిలో ఫైలు మూలన పడి మిగిలాయి. సిసిఎల్ఏ పర్యవేక్షణ కేవలం పేరుకే. సిసిఎల్ఏ కార్యాలయానికి ఆధారాలు సమర్పించాం. లోకాయుక్త ముందు సాక్ష్యాలు వివరించాం. ఈడీ ఆదాయపు పన్ను శాఖలకు పిటిషన్లు ఇచ్చిన చర్యలు లేవు. ముఖ్య కార్యదర్శి పేషికి ఇచ్చిన వినతులు పర్యవేక్షణ లోపంతో సెక్రటేరియట్ సెక్షన్ అధికారులు కేవలం కింద అంతస్తులకు ఫార్వర్డ్ చేస్తూ పరిష్కారం స్థితిని విస్మరించారు. ప్రజల న్యాయానికి తలుపులు మూసివేశారు. రెవెన్యూ మంత్రి వరకు చేరిన వినతులు హైళ్లలోనే చిక్కుకున్నాయి. ముఖ్యమంత్రి పేషీకి ఇచ్చిన వినతులు ముఖ్యమంత్రికి సెక్రటేరియట్ సెక్షన్ అధికారులు చేరవేయలేదు. ప్రజల న్యాయం కరువై అవినీతి జెండా ఎగరేస్తుంది. అధికారుల మోసం, ప్రభుత్వ భద్రత లోపం, సెక్రటేరియట్ సిసిఎల్ఏ ఉత్తర్వులు వచ్చినా అమలు కనిపించలేదు. ప్రజాభవన్ వినతులు తహసీల్దార్ టేబులు వద్దే మాయం అయ్యాయి. వేముల వెంకటమ్మ పేరు వినగానే అధికారుల గుండెల్లో భయం. ఈ భయం భూమిని దక్కించలేకపోయినా ప్రజల ఎదురు తిరుగుదల పెంచింది. నాగర్ కర్నూల్ నల్గొండ కలెక్టర్ల నిర్లక్ష్యం వేముల వెంకటమ్మ వేదన
రూపం మారి భూభారతి అయినా మోసం అలాగే కొనసాగింది. కొత్త సీసాలో పాత సారాలాదే అన్యాయం తిరిగి వచ్చింది. మా అనుమతి లేకుండా అచ్చంపేట మరియు దేవరకొండ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. నకిలీ పత్రాలు మార్పిడి, హక్కులకు గట్టి దెబ్బ, ధరణి లోపాలు సరిచేయకుండా భూభారతి తెరపైకి వచ్చింది. ధరణి భూభారతి అసెంబ్లీ సాక్షిగా 119 వాగ్దానాలు గాలి కొదిలి, గడువు మించిపోతే తప్పు ఎవరిది? కొత్త అంశాలతో దృష్టి మళ్లించి పాత సమస్యలకు శాశ్వత వాయిదా. అధికారుల నిర్లక్ష్యం ప్రజల నమ్మకం చెరిపింది. ఎక్కడ న్యాయం, ఎక్కడ హక్కులు? ప్రజల కోసం ప్రమాణం చేసిన ప్రజాప్రభుత్వం ప్రజలకే సమాధానం చెప్పే రోజు ఎప్పుడు? హైకోర్టు తీర్పు మా తరఫున వచ్చిన అమలు ఆలస్యమైంది. లోకాయుక్త ముందు రెవెన్యూ అధికారులు గైర్హాజరు, విచారణాగింది. చట్టానికి బాధ్యత, గౌరవం రెవెన్యూ అధికారులకెక్కడ? ఆర్టీఐ చట్టం కింద సమర్పించిన పిటిషన్లు కింది స్థాయి అధికారుల వద్దకు చేరేలోపే 30 రోజుల గడువు ముగిసింది. జవాబుదారీతనం ఎక్కడ? ముఖ్య కార్యదర్శి, సిసిఎల్ఏ మరియు రెవెన్యూ అధికారులలో ప్రజాస్వామ్యంలో చట్టం ఉన్న అమలు ప్రక్రియలో ఇంకా ఆటంకాలు మిగిలాయి. ఇది ప్రతి పౌరుడికి జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన పాఠం. అధికారులకు ఇది ప్రజాసేవ లేక రాజకీయ సేవ? ఫిర్యాదులను విస్మరించి రాజకీయ పల్లకిపై సర్వస్వం పెట్టి ఎన్నికల పనులకే ప్రాధాన్యం ఇచ్చి పదోన్నతులు బదిలీల వ్యాపారంలో మునిగిపోయి సేవ తప్పిపోయి ప్రజల నమ్మకమే కుప్పకూలింది. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయటానికి సిద్ధం కావడం లేదు. అర్థం కాక, అనుభవం లేక లేదా నిర్లక్ష్యంతో ప్రజా ఫిర్యాదులు కార్యాలయాల వద్దే నిలిచిపోతున్నాయి. జిల్లా కలెక్టర్ల దృష్టి సంతకాల వేడుకలు, సోషల్ మీడియా ఫోటోషూట్లలోనే మునిగిపోయింది. లేదంటే వారి పనులు ప్రభుత్వ దృష్టికి రాకపోవచ్చనే భయం. అయితే ప్రభుత్వం నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల కలెక్టర్ల పనితీరును ఎందుకు పర్యవేక్షించలేకపోయింది? వేముల బలరాం గారి ఆస్తి కాని
సమాధి కూడా నిర్మించబడలేదు. ఇది నా వ్యక్తిగత బాధ మాత్రమే కాదు, అనేక కుటుంబాల అనుభవానికి ప్రతిబింబం. ఎందరో పాలకులు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు మారినా విధాన పరిపక్వత చేరలేదు. ఇది పాలనాలో పాలకు ఒక చారిత్రక సాక్ష్యం. ధరణి చట్టంలోని లోపాలను సరిచేయడానికి ప్రయత్నం. నా కుమారుడు వేముల బాలయ్య తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ పరిపాలనా వైఫల్యాలు మరియు భూమి హక్కుల సమస్యల నిజ జీవిత అనుభవాల ఆధారంగా చట్ట ప్రతిపాదన రూపొందించాడు. తెలంగాణ రెవెన్యూ పరిపాలన మరియు హక్కుల చట్టం విడివ చట్టు రూపుదిద్దుకుంది. గవర్నర్, రెవెన్యూ మంత్రి, ముఖ్య కార్యదర్శి, CCLA ధరణి కమిటీకి సమర్పించబడింది. భవిష్యత్తులో పారదర్శకతకు దారి తీయాలనే ఆశను మోసుకు వెళ్తుంది. ఈ కథనం వ్యక్తిగతం మాత్రమే కాదు, ఒక చరిత్ర పాఠం. ఆధారాలు, చట్టబద్ధ మార్గాలు, భవిష్యత్ తరాలకు మార్గదర్శనం. సమస్యలు ఎదురైనప్పుడు విధి విధానాల ద్వారా పరిష్కారం వెతుకుదాం. వేముల వెంకటమ్మ గళం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి. వేముల బలరాం గారి గౌరవం రేపటి తరాలకు ఉదాహరణ కావాలి. ఈ గీతం ప్రతి గ్రామంలో జ్ఞాపకంగా నిలవాలి. న్యాయం, సహనం, పట్టుదల మన సమాజానికి శాశ్వత మార్గం కావాలి.